హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీ టెక్నాలజీ తెలుగు. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదివరకైతే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఒక విషయం ఏంటంటే, ఆధార్ కార్డులో ఎవరైతే ఆధార్ కార్డు చేయించుకున్నారో దాంట్లో మూడైతే ఉండాల్సి వస్తుంది కంపల్సరీగా. ఏదంటే మొదటి డేట్ ఆఫ్ బర్త్ ఉండాల్సి వస్తుంది. మీ యొక్క పాత ఆధార్ కార్డులో ఓన్లీ ఇయర్ ఉంటుంది, అది ఇప్పుడు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాల్సి వస్తుంది. అట్లాగే పేరు, అడ్రస్ కూడా మీరు ఎవరైతే అడ్రస్ అప్డేట్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు క్యాన్సిల్ అవుతుంది. అట్లాగే మీరు ఏదైతే స్కీమ్స్ అప్లై చేసుకున్నారో ఆ స్కీమ్స్ కూడా మీకు రావు. ఏదైతే మీది ఆధార్ కార్డు ఉందో యొక్క రేషన్ షాపుల్లో కావచ్చు, బ్యాంకుల్లో కావచ్చు, ఆసుపత్రిలో కావచ్చు, మీ యొక్క ఆధార్ కార్డు యూజ్ చేస్తుంటారు కదా, అది కంపల్సరీగా మీరు అప్డేట్ చేసుకోవాలి. లేదంటే మీ యొక్క స్కీమ్స్ ఏదైతే స్కీమ్స్ అప్లై చేశారో అవి క్యాన్సిల్ అవుతాయి. మొట్టమొదటిది మూడైతే మీ ఆధార్ కార్డులో కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. మొదటిది డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీది ఫుల్ ఫారంలో ఉండాల్సి వస్తుంది. డేటు, మంత్, ఇయర్ ఫుల్ ఫారంలో ఉండాల్సి వస్తుంది. అట్లాగే ఏదైతే మీది పాత ఫోటో ఉంటుందో ఆధార్ కార్డులో ప్రజెంట్ ఫోటో మీరు అప్డేట్ చేసుకోవాలి. అట్లాగే మీ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలు కావచ్చు, లేదా ఆధార్ సెంటర్లో కూడా మీరు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు. అట్లాగే ఎవరైతే మొబైల్, ల్యాప్టాప్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళు సొంత సిస్టంలో కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మై ఆధార్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యి మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వస్తుంది. అక్కడ మీరు మీ యొక్క పేరు కావచ్చు, ఫోటో కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క అడ్రస్ కావచ్చు, 50 రూపీస్ మీకు ఛార్జెస్ పడుతుంది. ఛార్జెస్ పే చేసిన తర్వాత మీకు ఏదైతే మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటారో అది అక్కడ అప్డేట్ అవుతుంది. మీకు అక్నాలజ్మెంట్ కూడా వస్తుంది. కంపల్సరీగా ఎవరైతే ఆధార్ కార్డు ఉన్నదో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే ఫోటో, మళ్ళీ అడ్రస్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. లేదంటే ఏదైతే మీరు స్కీమ్స్ అప్లై చేశారో అవి క్యాన్సల్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ మై ఆధార్ వెబ్సైట్కి పోయి మీరు ఇక్కడ చూడొచ్చు. మొదటిది మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యాల్సి వస్తుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలా, లేదా అడ్రస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే మీ యొక్క ఫోటో ఏదైతే మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీరు అక్కడే కొత్త ఆధార్ కార్డు కూడా మీరు అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు.